కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. ఈ ఉగాది నుంచి రాబోయేటువంటి తెలుగు సంవత్సరంలో ముఖ్యంగా కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాన్ని ఈ ఏడాది ఇచ్చేటువంటి అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. గురుగారు నమస్తే. నమస్కారం అండి. సో ముఖ్యంగా ఈ కన్య రాశి వారికి ఈ ఏడాది మంచి ఫలితాన్ని ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ సంవత్సరం కన్యారాశి వారికి అత్యద్భుతమైన కాలం అండి. మంచి కాలమే, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సంవత్సరం ఉండేటువంటిది శుక్రుడు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి, రవి వ్యయాధిపతి, కాకపోతే సప్తమంలో ఉన్నాడు సంవత్సర ప్రారంభంలో. ముఖ్యంగా గురుడు వీళ్ళకి లభించేటువంటి ఎంత అమూల్యమైన యోగాలు ఇస్తాడంటే అండి, జీవితంలో ఈ సంవత్సరానికి ముందు ఒకటి, ఈ సంవత్సరం తర్వాత యోగం అసలు వీళ్ళకి తిరిగేలేదు. బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నారు. వీళ్ళకంటూ ఒక గొప్పదైనటువంటి యోగంలోకి వెళ్ళారు. అలాంటి ఉన్నతమైన యోగం గత 10-12 ఏళ్ళు గడిచిన కాలం మొత్తం. అంటే గతంలో కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు ఇప్పుడు మళ్ళీ కర్కాటకానికి వస్తున్నాడు. ఈ కర్కాటకంలో గురుడు వచ్చే పరిస్థితి ఈ 10-12 ఏళ్ళు వీళ్ళ మీద వేదే ఉంది. ఆ వేదల నుంచి విముక్తి, ఆర్థిక సమస్యలు పోతాయి, కుటుంబ సమస్యలు పోతాయి, మంచి గుర్తింపు, రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు రాజకీయపరమైన ఉన్నతి, పదవీ ప్రాప్తి, గొప్పదైనటువంటి యోగంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని చేజిక్కించుకోగలుగుతారు. ఒకటి షష్ఠరాహు అష్టలక్ష్మి యోగం, సప్తమంలో శని చిన్న ఇబ్బంది ఉంటుంది, కానీ ప్రతి పని కొంచెం ఆలస్యం అవుతుంది. అలానే గురుడు రాజ్యంలోంచి లాభంలోకి వస్తాడు, అక్టోబర్ వరకు లాభంలో ఉంటాడు. దాని తరువాత కూడా వ్యయంలో ఉన్న గురుడు కూడా ఈ లగ్నానికి ఉపయుక్తకారకుడు అయినటువంటి వాడు కాదు కాబట్టి ఏదో ఇల్లు కట్టేయటము లాంటి ఒక రకమైన కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తాడు. కాబట్టి ఏదైనా సరే యోగం వచ్చిన తర్వాత మనం చేసే ఖర్చు, ఒక పెద్ద యోగం వచ్చిందండి, సన్మానమో లేదంటే ఇంకో పేరుతో నలుగురిలో పేరు కోసమో లేదంటే 10 మందికి పార్టీ లాంటిది ఇచ్చాం, ఆనందం ఇస్తుంది. ఖర్చు అయినా కూడా ఆనందం, సంతృప్తి ఉంటుంది. అలాంటి సంతృప్తి ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి ఉంటుంది. గతంలో కోల్పోయినవి, వీళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ దక్కనివి ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా దక్కి తీరుతాయి. పదవులు కానివ్వండి, అలానే ఆర్థికపరమైన నష్టాల నుంచి విముక్తి కానివ్వండి, ఆర్థికపరమైన లాభాలు కానివ్వండి, అలా వీళ్ళు కాకతాళీయంగా తెలిసో తెలియక ఊరిక చిన్న ప్రయత్నం చేద్దామన్నవి కూడా వీళ్ళకి ఎంత లాభాన్ని చేకూరుస్తాయంటే, కొంతమందికి అంటే సహజంగా జాతకం చెప్పేటప్పుడు ఇలాంటి యోగాల గురించి మాట్లాడాలంటే భయం. కొంతమందికి మొన్న జనవరిలో చెప్పిన ఫలితాలు అప్పుడు లాటరీ లాంటివి కలిసి వస్తాయంటే జనవరిలో కొంతమంది ఫోన్ చేశారు, కోడి పందాలు ఆడమంటారు. ఇవన్నీ ఏంటంటే యోగం గురించి మాట్లాడటానికి తప్పటం లేదు, కానీ చెడుదారిలో లాభాలు ఆర్జించాలనే ప్రయత్నం మటుకు శాస్త్రరీత్యా అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీకు ఎంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నా తప్పుడు దారులు ఎప్పుడూ కూడా మంచివి కాదు, మనం సలహా ఇవ్వటానికి తగినవి కాదు. కాబట్టి జోదం కానివ్వండి, బెట్టింగులు కానివ్వండి, కోడి పందాలు, కారు రేసులు ఇవన్నీ చేయమని నేను చెప్పను. కానీ ఏంటంటే వీళ్ళకున్న అదృష్టానికి అలాంటి యోగాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే కొంతమందికి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఏదో నష్టం జరిగి చనిపోయిన తర్వాత ఆస్తి వీళ్ళకి దక్కటం కానివ్వండి, అలాంటి వీళ్ళ ప్రయత్నం లేకుండా వచ్చే లాభాలకి ఈ సంవత్సరం దోహదకారి అవుతుంది. దానికి గురుబలము రాహు ఇద్దరూ కారకుడు అవుతున్నారు. రాహు ఏంటంటే తెలియకుండా, ప్రయత్నం లేకుండా ఏదో కాకతాళీయంగా అదృష్టరీత్యా కొంతమందికి ఎక్కడికో భూమి దోతుంటే నిధి దొరికిందంటారు, కొంతమందికి ఏదో లాటరీ టికెట్లో డబ్బులు వచ్చినాయంటారు. ఇవన్నీటి ఏంటంటే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి లాభించేటువంటి అవకాశం. విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సార్. ఉన్నత విద్య, అది కూడా ఏంటంటే ప్రత్యేకమైనటువంటి వృత్తి విద్యలు, సాంకేతిక విద్య కానివ్వండి, వృత్తి విద్యలు కానివ్వండి, వీటికి సంబంధించిన వాటిలో ఆ విద్యాపరమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అందుకోవడంతో పాటు వీళ్ళు చేసే ప్రయత్నాల్లో కొంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు, స్టడీస్ కంప్లీట్ అవ్వకుండా. అంటే ఇంకో సంవత్సరం స్టడీ ఉంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ముందుగానే వాటిలో వచ్చి జాబ్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కన్యారాశి వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇది అయిపోయినా నాకు జాబ్ ఉంది, ఏం పర్వాలేదు, ఆ రకమైన మానసిక ధైర్యం వస్తుంది. అలాంటి వాడికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది, ఉద్యోగ లబ్ధి ఉంటుంది, ఉద్యోగ రీత్యా వచ్చేసి మంచి అనుకూలమైన మార్పులు ఉంటాయి. వీళ్ళ ప్రాధాన్యతలు గుర్తించబడతాయి. మంచి డ్యూటీసు, లేదంటే కొంతమందికి వచ్చేసి ప్రత్యేకమైన బాధ్యతలు, ఈ డ్యూటీని మీరు చేయాలి అని చెప్పేసి అది కూడా ఏంటంటే వీళ్ళ విలువను పెంచేది, నలుగురిలో వీళ్ళకి మంచి గుర్తింపు తీసుకొచ్చు, అలాంటి మార్పులు ఇస్తారండి. మహిళలకి ఎలా ఉండే మహిళా రంగంలో ఉన్న వాళ్ళకి కన్యారాశి మహిళలదే రాశి. అందులో ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి గురుబలం కానీ ఇలాంటి రాహుబలం కానీ, రాహు కూడా మహిళలకు అనుకూలుడు.
కాబట్టి ఈ రంగంలో ఈ మహిళా రాశి సంబంధించినటువంటి కన్యా రాశికి సంబంధించిన మహిళలకు అత్యద్భుతమైన అవకాశాలు, ముఖ్యంగా హస్త నక్షత్రం అండి. ఉమ్, ఈ రాశిలో ఉండేటువంటి హస్త, చిత్త 2 పాదాలు, ఉత్తరం 3, 4 2 పాదాలు. వీటిల్లో హస్త నక్షత్రానికి మీకు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఈ సంవత్సరం. అంటే తప్పని పరిస్థితుల్లో ఎవరో ఏదో చేస్తూ మిమ్మల్ని భాగస్తులుగా తీసుకుంటారు. దాంట్లో మీకు ఊరికే ఉన్నందుకు వాటా కింద ఎంతో కొంత లాభం చేకూరేటువంటి అవకాశం. రాజకీయంగా కూడా కన్యారాశి వాళ్ళకు బాగా కలిసి వస్తుంది, స్త్రీలకు ముఖ్యంగా. ఎందుకంటే కన్యారాశి యొక్క అదేంటంటే ఒక నదిలో ఉన్నటువంటి పడవ మీద నిల్చున్నటువంటి స్త్రీ, కన్యగా ఉన్నటువంటి స్త్రీ. కాబట్టి ఆడవాళ్లకు ఈ కన్యారాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళకు అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. బుధుడు అధిపతి, అలానే యోగకారకుడు శుక్రుడు అవుతున్నాడు ద్వితీయ భాగ్యాధిపతిగా. గురుడు ఉచ్చలో ఉంటున్నాడు లాభస్థానంలో, దశమ లాభాల్లో. కాబట్టి ఈ రాశి వాళ్లకు, ఆడవాళ్ళకి ఎంత గొప్ప యోగం అంటే అసలు ఇంట్లో కూడా మీ మాటే చెల్లుతుంది, మీరు చెప్పిందే వేదంగా నడుస్తుంది. అంత మంచి అనుకూలమైన పరిస్థితి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఓకే. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వచ్చేసి జలాధారమైనటువంటి వ్యవసాయం బాగా లబ్ధి చేకూరుస్తుంది. ఆక్వా రంగం బాగా కలిసి వస్తుంది. అలానే ఏంటంటే పంటలు, వీళ్ళు పండించే పంట ఏదైనా కూడా లబ్ధి చేకూరుస్తుంది కానివ్వండి, జలాధారమైనది కానివ్వండి, జల సమీపంలో చేసేటువంటి కృషి కానీ మంచి లాభం చేకూరుస్తుంది చెప్తాను. ఓకే. ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు? కన్యారాశి వాళ్ళకు విష్ణువు, అది కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో నిత్యం ఆరాధన చేయండి, తులసితో ఆరాధన చేయండి. లేదంటే వచ్చేసి కన్యారాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటానికి మంచి లోహ పుష్పాలు, బంగారం పెట్టగలిగితే ఓకే, లేదంటే వెండితోనైనా సరే నిత్యం ఆ పుష్పాలని ఆరాధన చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు గొప్ప యోగాన్ని స్వామి అనుగ్రహిస్తాడు. నమ్మకంతో చేయండి, మంచి ఫలితం. ఏ రత్నాన్ని ధరిస్తే మంచిదంటారు గురుగారు? కన్యారాశి వాళ్ళు వేరే వాళ్ళని నమ్మదు, మీరు పచ్చనైన పెట్టుకోండి. బుధుడికి సంబంధించిన రత్నం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ రత్నాన్ని ధరించండి, మీకు అత్యద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నమస్కారం. నమస్కారం.